రాగిపిండికి కావలసిన సామాగ్రి: బెల్లం, రాగిపిండి, ఇలాచి, నెయ్యి, బాదం, పిస్తా పప్పు. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయిలో 1 కప్పు రాగిపిండికి 5 కప్పుల వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఆ నీళ్లు కాస్త వేడయ్యాక ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసి కలుపుకోవాలి. అడుగు కంటకుండా గరిటె తీసుకొని కలుపుకోవాలి బెల్లాన్ని. ఆ తర్వాత నీళ్ళు ఇలా మరిగినప్పుడు ఆ నీటిని అనేది జల్లెడ పట్టేసుకోవాలి. బెల్లంలో ఏమైనా డస్ట్ ఉన్నా కూడా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ నీటిని చల్లార్చుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది వేడి అయ్యిందా లేదని తెలియాలంటే కాస్త పిండి వేసి చూడాలి. ఆ పిండి అనేది పైకి తేలినట్టయితే నెయ్యి వేడి అయిపోయినట్టు. కాబట్టి మనం పిండి వేసి దాదాపుగా ఒక 8 నిమిషాల పాటు కలుపుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. పిండిని కలుపుతూనే ఉండాలి గ్యాప్ లేకుండా. ఒక 8-10 నిమిషాల తర్వాత మన పిండి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కదండి. కాబట్టి స్మెల్ కూడా వస్తుంది మనం పిండిని ఫ్రై చేస్తున్నప్పుడు. దాన్ని బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు మన పిండి ఫ్రై అయిపోయినట్టు. కాబట్టి పిండిని కూడా చల్లార్చుకోవాలి మనము. ఆ తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న ఇలాచీలను పౌడర్ లాగా చేసుకోవాలి. పిండి చల్లారిపోయాక వాటర్ వేసుకోవాలి. పిండితో పాటు నీళ్లు కూడా చల్లారిపోయి ఉండాలి. అప్పుడే మనకు కలుపుకొనికి ఈజీగా అవుతుంది. వేడి నీళ్ళైనా పిండి అయినా వేడిగా ఉన్నా కూడా ఉండలైపోతుంది. కాబట్టి పిండి నీళ్ళు రెండూ కూడా చల్లారిపోయినాకనే వేసి కలుపుకుంటే అది జారుడులాగా అయిపోతుంది. కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలి. నీళ్ళైతే ఒకేసారి వేయొద్దండి. మొత్తం ఇలా నేను చూపిస్తున్నాను కదండి, ఇలా జారుడుగా అయిపోవాలి స్వీట్కి అయితే. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి గ్యాప్ లేకుండా. 1 కప్పు పిండికి 1 కప్పు బెల్లం మాత్రమే తీసుకున్నామండి. అలా తీసుకుంటేనే స్వీట్ బాగుంటుంది. దాదాపుగా 15 నిమిషాల టైం పడుతుందండి. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఒక 5 సెకండ్స్ కూడా గ్యాప్ లేకుండా కంపల్సరీ కలుపుతూనే ఉండాలి, లేకుంటే ఉండలైపోతుంది. కలుపుతూనే ఉండాలి. స్వీట్ రెడీ అయిపోయే వరకు కలుపుతూనే ఉండాలి. గ్యాప్ అయితే ఉండొద్దు. కొంచెం కష్టం కానీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. పిండి అనేది కడాయికి అంటుకోకుండా బయటికి వచ్చేసింది కదండి. దాదాపుగా మన స్వీట్ అయితే రెడీ అయిపోయినకి వచ్చేసింది. కలుపుతూనే ఉండాలి గ్యాప్ లేకుండా. ఇక్కడ తిప్పిన ముద్దలాగా రెడీ అయిపోతుంది మన పిండి. అంటే స్వీట్ రెడీ అయిపోతున్నట్టు. ఆ తర్వాత దీన్ని ఒక 20 సెకండ్స్ వరకు బాగా కలుపుకోవాలి. లాస్ట్ ఎండింగ్లో బాగా కలుపుకోవాలి. ఒక 20 సెకండ్ల వరకు కలుపుకోవాలి. మన స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. రాగి పిండి స్వీటు చాలా బాగుంటుంది. ఆ తర్వాత బాదం, పిస్తా, ఇలాచీని పౌడర్ లాగా చేసి గార్నిష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. బాగుంటుందండి. వేడివేడిగా తినాలి. వేడివేడిగా తింటేనే టేస్ట్ బాగుంటుంది. చల్లారాక అంత బాగుండదు. మనకు హెల్త్కి చాలా మంచిదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. మన వేడి రాగి పిండి స్వీట్ అయితే రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.